వెల్కమ్ టు మెగా 9 టీవీ. అంతర్జాతీయ వేదికపై ఇండియా పాకిస్తాన్ ఆటగాళ్లు ఎదురు పడుతున్నారు అంటే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇరు దేశాల క్రీడా అభిమానులు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో సరిగ్గా ఇలాంటి హై వోల్టేజ్ సమరమే జరిగింది. మెన్స్ బాక్సింగ్ విభాగంలో ప్రీ క్వార్టర్స్ లో భారత్ కు చెందిన జదుమణి సింగ్, పాకిస్తాన్ కు చెందిన సుమామా రెహ్మాన్ తలపడ్డారు. ఈ మ్యాచ్ మొదలవ్వక ముందే ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠత నెలకొంది. ఎలాగైనా పాకిస్తాన్ బాక్సర్ ను ఓడించి తీరాలి అని భారతీయులు కోరుకున్నారు. రింగ్ లోకి అడుగుపెట్టిన జదుమణి సింగ్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన పంచ్లతో దాయాది దేశం బాక్సర్ కు ముచ్చెమటలు పట్టించాడు. ఓటమి రుచి అంటే ఏంటో చూపించాడు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ బాక్సర్ జాదుమణి సింగ్ అద్భుతమైన విజయాన్ని సాధించాడు. పాకిస్తాన్ బాక్సర్ సుమామా రెహ్మాన్ ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకు వెళ్లాడు. కర్గిల్ విజయ్ దివస్ రోజున ఈ గెలుపు దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపింది. స్కాట్లాండ్ లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ గేమ్స్ లో జాదుమణి ప్రదర్శన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతని విజయం భారత సైనికులకు అంకితం ఇవ్వడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఆదివారం నాడు జరిగిన పురుషుల 55 కేజీల విభాగం రౌండ్ 16 బౌట్ లో మణిపూర్ కు చెందిన 22 ఏళ్ల జాదుమణి సింగ్ మందే బాయ్ పాకిస్తాన్ కు చెందిన సుమామా రెహ్మాన్ ను ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ప్రారంభమైన మొదటి సెకండ్ నుంచే జాదుమణి సింగ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తన ఫుట్ వర్క్ స్పీడ్ తో సుమామా రెహ్మాన్ కు ఊపిరి ఆడనివ్వలేదు. పాక్ బాక్సర్ కనీసం డిఫెన్స్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తన పంచులతో విరుచుకుపడ్డాడు. సుమామా రెహ్మాన్ అటాక్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి జాదుమణి సింగ్ ఎంతో చాకచక్యంగా తప్పించుకొని కౌంటర్ అటాక్ చేశాడు. అతని పవర్ఫుల్ పంచ్లకు పాక్ బాక్సర్ రింగులో తేలిపోయాడు. రౌండ్ కు పాయింట్లు అంతంతా పెరుగుతూనే ఉంది. జాదుమణి వేగమైన కదలికలు అక్కడున్న ప్రేక్షకులను సైతం అబ్బురపరిచాయి. చివరి రౌండ్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డు పై జాదుమణి సింగ్ దే పూర్తి ఆధిపత్యం. న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా భారత బాక్సర్ జాదుమణి సింగ్ ను విజేతగా ప్రకటించారు. సుమామా రెహ్మాన్ పై సాధించిన ఈ ఘన విజయంతో జాదుమణి దర్జాగా కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాడు. పాకిస్తాన్ పై భారత్ సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా క్రీడా అభిమానుల్లో నూతన ఉత్సవాన్ని నింపింది. సోషల్ మీడియాలో జాదుమణి సింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక దాయాది దేశపు క్రీడాకారుడిని ఇలా చిత్తుగా ఓడించడం భారతీయులకు గర్వకారణంగా మారింది. సుమామా రెహ్మాన్ ఈ కామన్వెల్త్ గేమ్స్ లో పాకిస్తాన్ తరఫున పతకం ఆశించిన బాక్సర్లలో ఒకడు. కానీ జాదుమణి వ్యూహం ముందు అతను నిలబడలేకపోయాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో బాక్సింగ్ విభాగంలో భారతదేశానికి ఎప్పుడూ ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది. మేరీ కోమ్, విజేందర్ సింగ్ లాంటి దిగ్గజాలు మన దేశానికి ఎన్నో పతాకాలను అందించారు. ఇప్పుడు జాదుమణి సింగ్ తన అద్భుతమైన ఫామ్ తో అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్స్ కు చేరడంతో పతాకానికి జాదుమణి సింగ్ మరో అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. రాబోయే మ్యాచ్ లో కూడా ఇదే రేంజ్ అగ్రెషన్ చూపిస్తే ఖచ్చితంగా భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరడం ఖాయంగా కనిపిస్తోంది. క్వార్టర్ ఫైనల్స్ లో అతను ఎదుర్కోబోయే ప్రత్యర్థికి జాదుమణి ఈ మ్యాచ్ తో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపించాడు.